అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరి ఈరోజు కాలం చేయడం చాలా దురదృష్టకరం. దేశ అభివృద్ధికి, ఆర్థికంగా బలపడడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన వేసిన సోపానాలు, ఈ దేశ అభివృద్ధికి ఆయన చూపించినటువంటి ప్రతిభ, ఇవన్నీ కూడా ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉంటాయని, ఇటువంటి ఒక సామాజిక తత్వవేత్త ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన అనుసరించినటువంటివన్నీ కూడా ఈరోజు ప్రజలు మళ్ళీ వాటిని ఈరోజు గవర్నమెంట్స్ అవనివ్వండి మళ్ళీ అవన్నీ అమలు చేసే విధంగా ముందుకు నడవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు కోల్పోవడం అన్నది చాలా దురదృష్టకరం. మరి చాలా చింతిస్తూ ఉన్నాం. మాజీ ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. అతని ఆత్మకు శాంతి కలగాలని, అతని కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉన్నాను. ఒక మాజీ ప్రధానమంత్రిగా, ఒక మాజీ ఆర్థిక మంత్రిగా, ప్రణాళిక సంఘం చైర్మన్గా ఈ దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించి దేశ అభివృద్ధి కోసం ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టడానికి ఎన్నో ప్రణాళికలు ఆ రోజు సృష్టించిన మన్మోహన్ సింగ్ గారు ఈరోజు లేకపోవడం నిజంగా దేశ ప్రజలందరికీ కూడా చాలా బాధపడుతున్నారు. మనందరి దురదృష్టం. అలాంటి వ్యక్తికి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.